ఈ పిల్లలు స్మార్ట్ ఫోన్ కు బాగా అడిక్ట్ అవుతున్నారా? ఫోన్ ఇస్తేనే అన్నం తింటామని మారం చేస్తున్నారా? ఎలాగోలా వారిని ఆడించడానికి చేతికి ఫోన్ ఇచ్చి మీ పని మీరు చూసుకుంటున్నారా? ఫిజికల్ గేమ్స్ కు దూరమై ఫోన్లోనే రోజును గడిపేస్తున్నారా? అయితే తల్లిదండ్రులు బీ అలర్ట్. మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే. ఎంతలా అంటే రాబోయే రోజుల్లో ఆసుపత్రి బెడ్లకు పరిమితం అయ్యేంతలా డేంజర్ ఫోన్స్ పై ప్రత్యేక కథనం. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. మొబైల్ లేకపోతే రోజు గడిచే పరిస్థితులు లేవు. గత 10 ఏళ్లుగా ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఫోన్ లేనిది ఉండటం లేదు. అందులో కార్టూన్స్ చేసేందుకు, గేమ్స్ ఆడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు సైతం వారి వారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల చిన్నారుల చేతికి ఫోన్ అందిస్తున్నారు. తినేటప్పుడు కూడా చిన్నారుల చేతిలో ఫోన్ ఉంటోంది. అయితే రాను రాను స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నారులకు చేటు చేస్తోందట. అదే పనిగా పిల్లలకు ఫోన్ ఇవ్వటం చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది అంటున్నారు. గతంతో పోలిస్తే ఇలా ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఫోన్ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నగర చిన్నారుల్లో దాదాపు 80% మంది ఫోన్ కి అడిక్ట్ అయినట్టు సర్వేలు చెప్తున్నాయి. ఫోన్ విపరీతంగా వాడటం వల్ల చిన్నారుల మానసిక వికాసంపై ప్రభావం పడుతోందని, ఆలోచన స్థాయి తగ్గుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో మొదటి 2 ఏళ్లలో వారి మెదడు అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఫోన్ కి అలవాటు పడితే మాటలు సరిగా రాకపోవడంతో పాటు వారు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. గ్రేటర్ పరిధిలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా ఫోన్ బాధితులున్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్లలోపు వయసులో ఫోన్ పట్టిన బాలికల్లో 60 నుంచి 70% మంది మానసిక ఆరోగ్య పరిస్థితి దుర్భరంగా ఉన్నట్టు తేటతెల్లం చేస్తున్నాయి సర్వేలు. అబ్బాయిల్లో సైతం 45 నుంచి 50% ఈ లక్షణాలు ఉన్నాయని తేలింది. మరి ముఖ్యంగా చాలా మందికి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ప్రేరేపితమవుతున్నట్లు అందులో పేర్కొంది. 10 ఏళ్లు దాటిన ఆడ, మగపిల్లలు దాదాపు 45% మంది పోర్న్ సైట్స్ చూస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తినే సమయంలో కానీ, ట్రావెల్ చేస్తుండగా పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఇవ్వొద్దని వైద్యులు చెప్తున్నారు. పిల్లలు ఏడిస్తే ఫోన్ ఇవ్వడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. నా పేరు డాక్టర్ రవికిరణ్ అండి. ఐఎమ్ ఎండి పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, అంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్. నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు చాలామంది ఫోన్ లేకుండా అసలు ఏ ఇల్లు కానీ ఏ పిల్లలు కానీ ఉండట్లేదు. దీనివల్ల ఎంత బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది అండ్ పిల్లలపైన ఏమేం ఎఫెక్ట్ అవుతుంది అనే దానిపైన చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా చిన్నపిల్లల బ్రెయిన్ గ్రో అయ్యేది ఫస్ట్ 2 ఇయర్స్ అండి. ఈ ఫస్ట్ 2 ఇయర్స్లో ఫోన్ వల్ల వాళ్ళ ప్రభావం అనేది వాళ్ళు ట్యూన్ అవ్వాల్సిన వాళ్ళ సెల్స్ కానీ వాళ్ళ బ్రెయిన్ కానీ అంత అగ్రెసివ్గా అవ్వదు. ఇదంతా ఫోన్లో ఉన్న ఫ్రిక్షన్ కానీ, అందులో రన్ అయ్యే వీడియోస్ కానీ, దాంట్లో ఉన్నదంతా వీళ్ళు క్యాప్చర్ చేసుకొని దాని వల్ల మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పిల్లలకి స్పీచ్ డిలే, బిహేవియరల్ ఇష్యూస్ వాళ్ళ బ్రెయిన్ పైన పడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఇంపాక్ట్ అయ్యి బిహేవియరల్ చేంజెస్ ఎక్కువ నోటీస్ చేస్తున్నాం మేము. తల్లిదండ్రుల బిజీ లైఫ్తో స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్ చిన్నారులకు ప్రధాన సాధనంగా మారిపోయాయి. ఫోన్ ఉంటే చాలు, మిగతావి ఏవి అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పుస్తకాలు చదువుకోవటం, ఆటలు ఆడుకోవటం వంటి పనులు చేయాల్సిన వయసులో స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు పిల్లలు అతుక్కుపోతున్నారు. ఫోన్ వాడకం వల్ల మానసిక సమస్యలే కాక మెడ, ఎముక సమస్యలు, కళ్ల సమస్యలు లాంటివి చుట్టుముడతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, వారిని కనిపెట్టుకుని ఉండటం మంచిదని అంటున్నారు నిపుణులు. ఫోన్ ఎడిక్షన్ అనేది తగ్గియాలి. లేదు అనుకుంటే వాళ్ళ ఫోర్ బ్రెయిన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. దీనివల్ల ఫోన్ యూజ్ చేయడం కరెక్టా రాంగ్? 100% ఇట్ ఈస్ రాంగ్ అండి. స్లోగా ఫోన్ని అనేది తగ్గిస్తూ ఉండాలి. తగ్గించడం, దాని స్క్రీన్ టైమింగ్ని లిమిట్ చేస్తూ స్లోగా కట్ చేసుకుంటూ దాన్ని వాళ్ళతో కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతసేపు చూస్తే ఓకే అనే కాన్సెప్ట్ ఏం లేదండి. ఇట్ ఇంపాక్ట్స్, ఇట్ డ్యామేజెస్. ఫోన్ వాడకంపై పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు నిపుణులు. చిన్నారుల ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు అలర్ట్గా లేకపోతే పెద్దయ్యాక ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.